హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. సో గైస్, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా మమ్మీ చేసిన బీరకాయ పప్పు రెసిపీ అన్నమాట. సో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేశారండి. కలర్ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. సో ఎస్పెషల్గా మా మమ్మీ అయితే ఈ పప్పు రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారన్నమాట. బీరకాయ పప్పు కానీ, వంకాయ పప్పు కానీ, మామిడికాయ పప్పు, ఇంకా ఇలాంటి క్యాబేజీతో కూడా పప్పు తయారు చేస్తారు మా మమ్మీ. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పప్పు రెసిపీస్ అన్నీ కూడా మా మమ్మీ తయారు చేస్తారు. సో అందులో మామిడికాయ పప్పు ఈజ్ మై ఫేవరెట్ అండి. సో ఆ తర్వాత ఈ బీరకాయ పప్పు అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట బీరకాయ పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీరకాయ పప్పు రెసిపీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఫస్ట్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నారనమాట మా మమ్మీ. ఒక 100 గ్రామ్స్, ఒక 75 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే ఇలా పప్పులు మనం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే సమ్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట, డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా 1 to 2 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. సో మేమైతే వాష్ చేసిన కందిపప్పుని ప్యాన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇదేంటి అంటే మనకి కుక్కర్ అనమాట, కుక్కర్ టైపు. ఇందులో మనకి 2 to 3 విజిల్స్ వరకు మనం పప్పు బాయిల్ చేయాలి కాబట్టి ఇది పెట్టుకున్నాము. నెక్స్ట్ కట్ చేసుకున్న 2 నుండి 3 వరకు బీరకాయ ముక్కలు అనేది మేము వేస్తున్నామండి. సో బీరకాయ ఏంటి అంటే చాలా మంచిదన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నారు మా మమ్మీ. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవసరం లేదండి పప్పులోకి, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ అంటే అందులో 90% వాటరే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నీట్గా మన కుక్కర్ విజిల్ మూత పెట్టేసి మనకి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసేయాలన్నమాట. సో వన్స్ 3 విజిల్స్ వచ్చేస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా దగ్గరికి అయ్యేలా బాగా మరిగించేసుకోవడమే. చూసారా, మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అయితే ఇలా ఉందన్నమాట. మెత్తగా కుక్ అయిపోయింది మనకి కందిపప్పు అండ్ అలాగే బీరకాయ ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి చూసారా. సో వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పప్పు అనేది వాటరీగా ఉంది కదండి. సో మీరు ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని సో దగ్గరికి మీ కన్సిస్టెన్సీ ఎంత దగ్గరకు కావాలో అంత దగ్గరికి అయ్యేలా బాగా పప్పు అనేది మరిగించుకోండి. సో ఫస్ట్ ఏంటి అంటే 3 విజిల్స్ మ్యాండేటరీ అనమాట. మీకు వాటర్ ఉన్నాయి కుక్కర్లో అనుకుంటే 4 to 5 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మేమైతే 3 విజిల్స్ పెట్టామండి. సో చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకునే రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు అనమాట. సో పప్పు అయితే దగ్గరికి కుక్ అయింది కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మా మమ్మీ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నారనమాట. సో సాల్ట్ కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనకి పప్పు అయితే కన్సిస్టెన్సీ సరిపోయింది కదా. నెక్స్ట్ ఈ పప్పులోకి పోపు అనమాట. సో పోపు అనేది పప్పుకి హార్ట్ లాంటిది. సో పోపు అనేది మ్యాండేటరీ అనమాట. సో కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నారనమాట. సో పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. గాయస్, యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో తయారు చేసుకునేలాగే ఉంటాయి. ఎందుకంటే నేను బెంగళూరు వెళ్ళాను అనుకోండి, సో నాకు టైం ఉండదు అనమాట కుక్ చేసుకోవడానికి. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీని అడుగుతాను, చాలా సింపుల్గా ఉండే రెసిపీస్ పెట్టు మమ్మీ, సో నాలాగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ ఒకరు అయితే టమాటా పచ్చడి తయారు చేశారనమాట. అది కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఆంటీ వీడియో చూసి చేసామని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మా మమ్మీకి కూడా చెప్పాను అనమాట, ఫొటోస్ కూడా పెట్టారు టమాటా పచ్చడి ఎలా వచ్చింది అని చెప్పేసి. చాలా బాగా వచ్చిందండి. సో ఏంటి అంటే ఎవరికైతే బ్యాచిలర్స్ రెసిపీస్ కావాలి, సింపుల్ రెసిపీస్ అనుకుంటే అలాంటి వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ అనేది కుకింగ్ సెక్షన్ అనేది మీరు రిఫర్ చేయొచ్చు అనమాట. సో మై కుకింగ్ అనే ప్లేలిస్ట్లో నేను అన్ని కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నానండి.
సో గాయ్స్ ఇక్కడ రెసిపీ దగ్గరకు వస్తే పోపు అనేది బాగా ఫ్రై అయిపోయింది అండ్ అలాగే పసుపు కూడా వేశారనమాట మా మమ్మీ. సో మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇంకా వన్స్ పోపు అనేది వేసాక చాలా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. టేస్ట్ చూసుకోండి సాల్ట్ మీకు సరిపోయిందా లేదా అని. చూసారా ఫైనల్గా మా మమ్మీ అయితే కొత్తిమీర కూడా వేశారు. పప్పు అయితే చాలా బాగుందండి, అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. కన్సిస్టెన్సీ చూసారా చాలా చిక్కగా ఉందన్నమాట, చాలా చిక్కగా బాగా చేశారు. అండ్ అలాగే టాపప్ ఇది వచ్చేసి వంకాయ ఫ్రై అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా తయారు చేశారండి. గీ వడ్డించుకొని ఎం అంటూ నేనైతే నా లంచ్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో వంకాయ ఫ్రై రెసిపీ కూడా సెపరేట్ వీడియో పెట్టానండి, అది కూడా మీరు చూడండి. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను మా మమ్మీ చేసిన సింపుల్ క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అయిన బీరకాయ పప్పు అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.